అమ్మో, మామిడికాయ పచ్చడా నాకు పెట్టడం రాదు, అయినా రోజు తింటే మామిడికాయ పచ్చడి నాకు వెయిట్ చేసేస్తుంది అని భయపడుతున్నారా? అయితే ఈ పచ్చడి మీకోసమే. ఏం లేదండి, మీ ఇంట్లో ఒక 5 నుంచి 10 మామిడికాయలు ఉన్నాయనుకోండి, ఇలా సింపుల్గా మామిడికాయ పచ్చడి చేసేసుకోవచ్చు. ముందుగా శుభ్రంగా కడిగేసుకొని మామిడికాయలన్నీ తొక్క తీసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఒక 4-5 గంటల పాటు ఎండలో ఎండబెట్టాలి ముక్కల్ని. తర్వాత మిక్సీలో వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. అయితే మిక్సీలో వేసే ప్రతిసారి కొంచెం ఉప్పు అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలన్నమాట. తర్వాత తొక్కు మొత్తాన్ని ఒక పెద్ద గిన్నెలోకి తీసేసుకొని మన టేస్ట్కి సరిపడా ఉప్పు కారము వేసుకొని టేస్ట్ చెక్ చేసుకోవాలి. కొంచెం బెల్లం కూడా వేసుకోవాలి. ఇంకా వేడి చేస్తుంది అని భయపడే వాళ్ళు ఒక స్పూన్ మెంతిపిండి కూడా వేసుకోవచ్చు. అలాగే ఇక్కడ పోపు కోసం నూనె పెట్టేసి ఆవాలు జీలకర్ర మెంతులు ఎల్లుల్లిపాయలు ఎండుమిర్చి వేసేసి నూనెతో పాటు పోపు మొత్తాన్ని పచ్చడిలో వేసేసి కలిపేసుకోవాలి. ఇంత సింపుల్గా